ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు జిల్లా ఆర్టీసీ బస్సుల్లోనే ఉన్న లగేజ్ ర్యాక్స్ ను ఇకపై సిటీ బస్సుల్లోనూ అందుబాటులోకి తెస్తోంది. సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ర్యాక్స్ సౌకర్యం ఏర్పాటు చేస్తోంది. తొలి విడతలో 150 బస్సుల్లో ర్యాక్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో లగేజ్ ర్యాక్స్ ఏర్పాటుపై మియాపూర్ బాస్ బాడీ బిల్డింగ్ యూనిట్ సీనియర్ మేనేజర్ సామలతో మా ప్రతినిధి అంజుమా ఫేస్ టు ఫేస్. ఆర్టీసీ బస్సుల్లో రోజు రోజుకి ప్రయాణికుల సంఖ్య పెరిగిపోతుంది. సిటీలో ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలంటే చాలా మంది ఆర్టీసీ బస్సులనే ఉపయోగిస్తూ ఉంటారు. ఇక మహాలక్ష్మి పథకం అందుబాటులోకి వచ్చిన తర్వాత రద్దీ ఏ విధంగా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మనం జిల్లాల్లోని ఆర్టీసీ బస్సులలో చూస్తుంటాము, మనకి లగేజీ ర్యాక్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. సో దట్ మన దగ్గర ఉన్న కాలేజ్ బ్యాగ్ అయినా సరే, లేదంటే ఇతరత్ర ఏ సామాగ్రి ఉన్న బ్యాగ్ అయినా సరే మనం మంచిగా ఆ లగేజ్ ర్యాక్స్ మీద పెట్టుకొని ప్రయాణించేటువంటి వెసులుబాటు ఉంటుంది. కానీ సిటీకి వచ్చేసరికి మనకు ఆ వెసులుబాటు లేదు. సో మనం కాలేజీ బ్యాగ్స్ కానీ, లేదంటే ల్యాప్టాప్ బ్యాగ్స్ కానీ, ఇతరత్ర ఏవైనా లగేజ్లు ఉన్నా సరే వాటిని పట్టుకొనే మనం ట్రావెల్ చేయాల్సి వస్తుంది. చాలా సార్లు రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు నిలబడే మనం ట్రావెల్ చేస్తూ ఉంటాము, ఆ లగేజ్ అంతా పట్టుకొని ట్రావెల్ చేస్తూ ఉంటాము. దీనివల్ల చాలా సార్లు మనకు ప్రయాణం అనేది కష్టంగా ఉంటుంది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు టీజీఎస్ ఆర్టీసీ ఒక వినూత్న ప్రయోగాన్ని చేపట్టింది. అదే సిటీలోని ఆర్టీసీ బస్సులలో లగేజ్ ర్యాక్స్ సౌకర్యం అనేది అందుబాటులోకి తీసుకొస్తుంది. మేము చూస్తూ ఉంటాము, సిటీలో మనకి రోజు రోజుకి ఆర్టీసీ బస్సులలో ప్రయాణికుల సంఖ్య అనేది పెరుగుతోంది. సో విపరీతమైన క్రౌడ్ ఉంటుంది, చాలా మంది లగేజ్ తోని ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో ఈ కొత్త ఆలోచన తీసుకురావడానికి గల కారణం ఏంటి? మీరు చెప్పినట్టుగా ఏంటంటే మనకి జనరల్గానే సిటీ బస్సెస్లో ప్రయాణికులు చాలా అధిక సంఖ్యలో, పర్టికులర్గా చూస్తే మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైమ్స్లో చాలా ఎక్కువగా ప్రయాణం చేస్తూ ఉంటారు. సో రద్దీని దృష్టిలో పెట్టుకొని, అలాగే మనకి కొత్తగా వచ్చినటువంటి మహాలక్ష్మి స్కీమ్ కూడా ఉంది కాబట్టి ప్రత్యేకంగా రద్దీని దృష్టిలో పెట్టుకొని మా ఎండీ గారు, గౌరవనీయమైనటువంటి ఎండీ గారు అండ్ మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇంజనీర్ గారు సిటీ బస్సులలో కూడా, అంటే రెగ్యులర్గా ఆర్టీసీ బస్సులు మీరు గమనిస్తే డిస్ట్రిక్ట్ బస్సెస్లో ఈ పార్సెల్ ర్యాక్స్ అనేవి, అంటే లగేజ్ క్యారియర్స్ ఇన్సైడ్ ఆఫ్ ది బస్లో మనకి అన్ని డిస్ట్రిక్ట్ బస్సెస్లో కూడా ఉండేవి. సో సిటీ బస్లో కూడా మనము ఈ లగేజ్ ర్యాక్స్ని ఏవైతే ఉన్నాయో వాటిని ఫిట్మెంట్ చేస్తే ప్రయాణికులకి కొంత మనం కంఫర్ట్ని ఇచ్చిన వాళ్ళం అవుతాము అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ ఎక్స్పెరిమెంట్ని, అంటే కొత్తగా ఇప్పుడు ఫ్యాబ్రికేట్ చేసే బస్సెస్లలో ఇనిషియల్గా స్టార్ట్ చేయడం జరిగింది. బేసిక్ రీజన్ ఈజ్ కంఫర్ట్గా వాళ్ళు ప్రయాణం చేయాలి అని చెప్పేసి మాత్రమే దీన్ని మేజర్గా ఇవ్వడం జరిగింది. ఎన్ని బస్సులని అందుబాటులోకి తీసుకొని రాబోతున్నారు మ్యామ్? మనకి ఒక్కొక్క బస్సులో ఇట్లాంటి లగేజ్ ర్యాక్స్ అనేవి ఏర్పాటు చేయడానికి ఎంత సమయం పడుతుంది? ఇనీషియలీ ఇప్పుడు మేము కొత్తగా ఒక 150 మెట్రో ఎక్స్ప్రెస్ బస్సెస్ని ఫ్యాబ్రికేట్ చేస్తున్నామండి. అంటే రాబోయే ఒక 5-6 మంత్స్లో ఈ 150 బస్సెస్ కూడా అన్నీ కూడా రోడ్ మీదకి వస్తాయి. సో ఇనీషియల్గా ఆ 150 కొత్త బస్సెస్ అన్నిట్లలో కూడా పార్సెల్ ర్యాక్స్ని పెట్టడానికి మేము డిసైడ్ చేయడం జరిగింది మా ఎండీ గారు, మేనేజ్మెంట్ గారు. సో ఈ 150 బస్సెస్లో కూడా మేము ఎవ్రీ మంత్ ఆన్ అన్ యావరేజ్ 20 to 25 వెహికల్స్ని మేము ఫ్యాబ్రికేట్ చేస్తూ ఉంటాము. సో ఎవ్రీ మంత్ 25 వెహికల్స్లో మేము పార్సెల్ ర్యాక్స్ని ఫిట్మెంట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఒక వెహికల్కి మనకి యావరేజ్గా ఒక 1 డేలో మనం ఈ వెహికల్కి ఫిట్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు మనకి ఏ డిపోలోనైనా ఈ బస్సులు అందుబాటులో ఉన్నాయా మ్యామ్? ఇప్పటి వరకు ఎన్ని చేసి ఇచ్చారు? సో రీసెంట్గానే స్టార్ట్ చేసామండి. టిల్ నో ఒక 8 వెహికల్స్ మాత్రమే ఫ్యాబ్రికేట్ చేసాము. సో అవన్నీ కూడా ఇంకా ఇప్పుడు అలాట్మెంట్ స్టేజ్లో ఉన్నాయి. సో డిపోస్కి. సో వన్స్ అవి అలాట్మెంట్ అయిన తర్వాత సిటీ రోడ్స్లో మనం చూడొచ్చు. సో నార్మల్గా మనము ఈ విధంగా లగేజ్ ర్యాక్స్ అనేవి ఏర్పాటు చేయడానికి ఇందుకు సంబంధించి ఎంత వ్యయం, ఎంత ఖర్చు అవుతుందని చెప్పుకోవచ్చు మ్యామ్? లైక్ ఒక్కొక్క బస్కి సంబంధించి. సో మేజర్గా మెటీరియల్ కాస్ట్ అండి, మనకి మెటీరియల్ అండ్ మ్యాన్ పవర్ ఇంక్లూడింగ్ అరౌండ్ ఒక 15,000 to 16,000 మనకి కాస్ట్ పడుతుంది పర్ వెహికల్. ఓకే. సో లగేజ్ ర్యాక్స్తో పాటు ఇంకా ఏమేమి అందుబాటులోకి తీసుకొని రాబోతున్నారు బస్సులలో? ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నాము అగ్ని ప్రమాదాలు కూడా ఎక్కువగా సంభవిస్తున్నాయి. సో వీటిని దృష్టిలో ఉంచుకొని ఇంకా ఏమేమి చేయాలని నిర్ణయించారు? సో లాస్ట్ 2 మంత్స్ నుంచి మేము, అంటే కార్పొరేషన్ లెవెల్లో ఫ్యాబ్రికేట్ చేసినటువంటి అన్ని బస్సెస్, అంటే డిస్ట్రిక్ట్ ఎక్స్ప్రెస్ బస్సెస్ కావచ్చు, ఇప్పుడు రీసెంట్గా ఫ్యాబ్రికేట్ చేసినటువంటి మెట్రో ఎక్స్ప్రెస్ బస్సెస్లో మీరు అన్నట్టుగా ఫైర్ సేఫ్టీని పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి ఒకటి FDAS అనే ఒక సిస్టమ్ ఏదైతే ఉందో, సో మీరు ఇప్పుడు చూస్తే బస్లో కూడా మీకు ఫైర్ డిటెక్షన్ అండ్ అలార్మ్ సిస్టమ్ అని ఉంది. సో అదేంటి అంటే మనకి ఇంజన్ ఏరియాలో ఫైర్ ఎక్కడన్నా మనకి ఇది జనరేట్ అవుతే సో ఫైర్ని డిటెక్ట్ చేస్తుంది ఆ సిస్టమ్. సో డిటెక్ట్ చేసి ఇమీడియట్గా ఒక అలార్మ్ సిస్టమ్ ద్వారా డ్రైవర్ని అలర్ట్ చేస్తుంది. సో ఆ FDAS సిస్టమ్ అనేది అన్ని బస్సెస్లలో లాస్ట్ 2 మంత్స్ నుంచి ఫ్యాబ్రికేట్ అవుతున్నటువంటి అన్ని బస్సెస్లో పెట్టడం జరిగింది. అండ్ సైమల్టేనియస్గా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కూడా ఉన్నాయి మనకి. ఈచ్ బస్లో ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ని కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏవైతే ఫైర్ సేఫ్టీకి సంబంధించి కొత్త బస్సులలో ఏర్పాటు చేస్తున్నారో ఇవి మనకి ఆల్రెడీ ఉన్న బస్సులలో కూడా అందుబాటులోకి తీసుకొని రాబోతున్నారు మ్యామ్? ఆ ఆలోచన ఏమైనా ఉందా?
అంటే ఆల్రెడీ మనకి సూపర్ లగ్జరీ అండ్ అబోవ్ వెహికల్స్లలో ఈ సిస్టమ్స్ అని ఆల్రెడీ ఉన్నాయండి. ఏవైతే మనకి డిస్ట్రిక్ట్ ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు, మెట్రోస్‌లో మాత్రమే ఇవి మనకి అందుబాటులో లేదు. ఇప్పుడు ఆ సిస్టమ్‌ని కూడా ఈ బసెస్‌లో మనం పెట్టడం జరుగుతా ఉంది. కేస్ రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు మన లగేజ్ అనేది ఇక్కడ పెట్టేసి ఈజీగా మనం ఇక్కడ పట్టుకొని మనం ప్రయాణం చేసే విధంగా కూడా మనకి ఈ విధమైనటువంటి లగేజ్ ర్యాక్స్ అయితే అందుబాటులోకి వచ్చాయి. దీంతో పాటుగా మనకి అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నటువంటి నేపథ్యంలో కొత్తగా వస్తున్నటువంటి ప్రతి బస్సులో కూడా ఇటువంటి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొని వచ్చినట్లుగా కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు. వీడియో జర్నలిస్ట్ హరీష్‌తో అంజుమ బిగ్ టీవీ హైదరాబాద్.